హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హర్ష్. టుడే టాపిక్ వచ్చేసి లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా చేసుకునేటోళ్ళు కొద్దిగా జాగ్రత్త ఉండండి. ఏమైందిరా? ఎందుకంటే ఇద్దరిట్లా ఎవరికొకరికి సేఫ్టీ లేకుండా పోతుంది. మధ్యలో ఒకప్పుడు భార్య భర్తల మధ్య మూడో మనిషిని రానిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సమాజం ఎట్లా అయిపోయిందంటే భార్యాభర్తలనే టార్గెట్ చేయాలి, పెళ్ళైన వాళ్ళనే లవ్ చేయాలి, వాళ్ళనే లేపుకోవాలి, అట్లుంది. సరే, పోయేటోళ్ళు పోతుర్రా అంటే చంపేయడము, నరికేయడము, ఇట్లా వేసేసి పోతురు. అందుకే జాగ్రత్త ఉండండి. నా సజెషన్ ఏంటంటే పెళ్ళి చేసుకునే ముందు ఎంక్వైరీ చేసుకొని చేసుకోవడం బెస్ట్. మనోళ్ళే కదా, తెలిసిన అమ్మాయే కదా, ఆ, తెలిసిన అమ్మాయే, మనకు చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి అన్నీ తెలిసి చేసుకుంటే పర్లేదు. కానీ ఎంక్వైరీ మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళు తెలుసు మా అమ్మాయి ఉంది అని అంటే అట్లాంటప్పుడు కొద్దిగా డీప్గా ఎంక్వైరీ చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. లేకపోతే హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ప్రాణాలు స్వాహ పోతాయి గాల్లా. జోక్ కాదు, నిజంగా సీరియస్గా చాలా మందిని చంపేస్తుర్రు పెళ్ళి అయిన 2-3 డేస్కే. మొత్తం సొసైటీ మొత్తం అట్లనే ఇప్పుడు చేంజ్ అయిపోయింది. లేడీస్ మొత్తం పెళ్ళి అయిందా తెల్లారి మొగోళ్ళని వేసేసినామా, దాని తెల్లారి లేచిపోయినామా, ఇట్లానే నడుస్తుంది మొత్తం. అందుకే కొంచెం జాగ్రత్త ఉండండి. ఎంక్వైరీ చేసుకొని సరే బా పెళ్ళి చేసుకున్నాము, పెళ్ళి చేసుకున్నాము, ఆమె చంపేసింది, లవ్ చేసిన పర్సన్తోనో లేకపోతే వేరే వాళ్ళతోనో వెళ్ళిపోయింది. ఎవరు సఫర్ కావాలి? మన ఫ్యామిలీయే సఫర్ కావాలి. ఆమె ఏముంది, వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుతారు, మధ్యలో మన ఫ్యామిలీ ఆగమవుతుంది. నేను ఇంకొక సజెషన్, బెస్ట్ సజెషన్ ఏంటంటే లవ్ చేసి వెళ్ళిపోయేటోళ్ళు కూడా వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవ్వరు ఆపరు. కానీ అనవసరంగా ప్రాణాలు తీసి ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఆగమైపోతుంది. వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని ప్రాణాలు తీసేసి వాళ్ళ ఫ్యామిలీ రోడ్ పైనకి వచ్చేస్తే ఏమవుతుంది? చిన్నప్పటి నుంచి పెంచి పెళ్ళి చేసి మీ చేతిలో చంపేనికైనా పెళ్ళి చేసేది, మీ చేతిలో పెట్టేది పెళ్ళి చేసి చంపే అమ్మ అని. అందుకే జాగ్రత్త ఉండండి.